యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. మన్మథనామ సంవత్సరం ఆఖరి ఏకాదశి తర్వాత దుర్ముఖినామ లక్ష పుష్పార్చన ఉంటుందని అర్చకులు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా యాదాద్రి సర్వాద్రి అవుతుందన్నారు. నల్లగొండ జిల్లా నకరేకల్ మార్కెట్ యార్డులో పీఏసీ కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. పీఏసీల ద్వారానే కొనుగోళ్లు చేపడతామన్నారు. ధాన్యం క్వాలిటీ ప్రకారం ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించిందని చెప్పారు ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అన్నదాతలు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. చుక్క నీరు రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో 24 రోజులుగా బంగారం వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. ఎక్సైజ్ సుంకం 1% తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. దుకాణాలను బంద్ చేసి నిరసన తెలిపారు వ్యాపారులు. పాలమూరు యూనివర్సిటీలో దళిత విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి దళిత సంఘాలు. బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపై దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దళిత విద్యార్థులే లక్ష్యంగా ఎగ్జామ్ సమయంలో దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు ఆపకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో అభివృద్ధి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముర్రేడు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 10 గిరిజన గ్రామాలకు రాకపోకలు జరుగుతాయన్నారు.